అంటే నా వల్లే. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, మా ప్రభంజన్ మర్చిపోయాడు, అది నేర్పించాలి వాడికి. వెరీ గుడ్. పూజ అంతా నువ్వే చేయాలి. ఇప్పటికి ఇన్ని పూజలు చేసి ఇన్నిసార్లు చెప్పిందే చెప్పాలా నీకు? రండి బాబు రండి, మా ఇంట్లో డెకరేషన్ చూడండి. సో ఆ ఉద్దేశంతో అలాగా భజన చేసే వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది అనమాట. నాకు ఇక్కడ లేదు. మోసం మోసం అంతా మోసం. వినాయక చవితి ఫుల్ వర్షం. నిన్న నైట్ అయితే స్ట్రెయిన్ అయిపోయాను అనమాట. పత్రి అది తెచ్చాను కానీ మిగతా సామాన్లు ఏమి కొనలేదు. ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది, అందరూ నిన్న నైటే కొనుక్కుంటున్నారు కదా. అండ్ నన్ను నైట్ ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. నేను నమ్మలే, ఎందుకంటే నాకు ఆల్రెడీ మధ్యలో చెప్పేశాడు రవి 2000 ఎంతో పెట్టి కొన్నాను అని. సో నేను నమ్మలేదు. మళ్ళీ ఎక్కడో డౌట్ వచ్చింది అనమాట. ఒకవేళ మీరు ఆ వ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇంకొకటి, వరలక్ష్మి వ్రతంకి ఎలాగైతే ఉదయాన్నే లెగిచి నేను పూజ చేశానో అలాగే చేసేద్దాం అనుకున్నా, కానీ గూగుల్లో అది చూస్తే 11 to 1 మధ్యలో పూజ చేయాలి అని ఉంది. సో కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. అలా అని ఉదయం లెగ్గకపోవడం ఏం లేదు, ఎందుకంటే మా బూస్టర్ క్రీమ్ కోసమైనా లేవాలి, ప్లస్ ఇంట్లో పనులు అవి క్లీనింగ్ వాటి కోసం ఆంటీ అందరూ వస్తారు కాబట్టి లేవాలన్నమాట. అవి చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. మేము ఉంటే మాత్రం ఫైటింగ్లు చేసుకుంటే, లేకపోతే చక్కగా ఆడుకుంటాయి. ఇటు వచ్చేద్దామని ప్లాన్ యాక్చువల్గా, కానీ ఇదంతా తడి ఉంది. డాగ్స్ ఎక్కువ తడిలో తడిస్తే ర్యాషెస్ రావడం ప్లస్ వాసన అది వస్తుంది అనమాట. అండ్ వాటికి ఏంటంటే అన్ని పనులు అయిపోయాయి అనుకోండి, చక్కగా ఇలా ఆడుకుంటాయి. లేదంటే గోల్ గోల్ చేస్తారేమో బోస్టర్ గేడ్ అయితే. సో అందుకనే ఫస్ట్ వీటి పనులు కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు వీటిని కేజ్లో పెట్టేసి ఒకసారి నేను తడి కూడా పెట్టి అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతాను. ఎందుకంటే నేను మీకు చెప్పా కదా గ్రే కలర్ శారీ కట్టుకుంటానని, ఆ చీర అయితే కట్టేసుకుంటాను. రవి గారు నాకు తెలిసి ఈ లోపల పాలవెల్లుకి ఫ్రూట్స్ అవి కడతారు కదా, అవి తీసుకురాలేదు. మిగతా పువ్వులు అవన్నీ వచ్చేసాయి, మేము తెప్పించేసాము. ఆ ఒక్కటి తేడానికి వెళ్ళారు, అవి కూడా దొరుకుతాయో లేదో తెలియదు. యాక్చువల్గా మార్నింగ్ ఇంత వర్షం పడుతుంది అనుకోలేదు. అసలు ఈ వర్షంలో వచ్చాం కానీ దొరుకుతాయా లేదా కావాల్సినవి అనేది అర్థం కావట్లేదు. కాబట్టి మ్యాక్సిమం కావాల్సినవి దొరికాయి. బట్ పాలవెల్లి కట్టడం అనేది శాస్త్ర ప్రకారం అది అలవాటైన పని కాబట్టి అది మిస్ అయితే ఏదో లోటు, అరే లేవు, వెలగబండి లేదు, ఆ ఉమ్మెత్త లేదు అనేది మనకి అనిపిస్తుంటుంది కదా. సో దానికోసం అయితే ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. మ్యాక్సిమం నేను అనుకున్నది ఏంటంటే మార్నింగ్ అయితే మంచిగా దొరుకుతాయి అనుకున్నాను. ఇప్పుడే ఇంకా ఎలాంటి దొరుకుతాయో తెలియదు, ఎందుకంటే వర్షం ఎంత ఉంది కదా, ఎంతమంది క్లోజ్ చేస్తారో తెలియదు. ఉన్నంతలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. 4 days సైక్లోన్ అంట పాపం. అంటే ఇలాంటి పండగలప్పుడు అది వినాయకులు అవి బయట మండపాలు పెడతారు కదా, పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది. మనకే బయటకు వెళ్ళి సామాన్లు కొనుక్కొని తేవాలంటే ఇబ్బంది, వాళ్ళకి ఇంకా కంటిన్యూస్ వర్షం పడితే మాత్రం ఇబ్బంది. దేవుడి దయ వల్ల తగ్గిపోతే వర్షం కొంచెం అందరూ వినాయక చవితి ఇంకా బాగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. అది మన చేతిలో లేదు, దేవుడు భగవంతుడి దయ. సైక్లోన్ అంటున్నారు కానీ మామూలుగా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవారు అనమాట, ప్రతి పండగకి ముందు ముసురు వస్తుంది, అంటే ఇప్పుడు వినాయక చవితి ముసురు వస్తుంది అనేవారు. కంపల్సరీగా వినాయక చవితి ముందు రోజు లేదా దసరా ముందు రోజు ఇలాంటి టైంలో ఖచ్చితంగా వర్షం పడుతుంది అనేవారు. బేసిక్గా ఇవన్నీ వచ్చేది వర్షాకాలమే, కాకపోతే ఆ ముందు 2-3 రోజుల ముందు వర్షం లేకపోయినా కరెక్ట్గా పండగ ముందు అయితే వర్షం వస్తుంది అంటారు. అలా రావడం నేను చాలాసార్లు చూశాను. మరి అది నమ్మకమా లేకపోతే సీజనలా అనేది నాకైతే తెలీదు. మీరేమంటారో కామెంట్లో పెట్టండి. చీర అయితే ఇప్పుడు కట్టుకొని రెడీ అయిపోతా. రవి గారు వచ్చే లోపల మిగతా ప్రసాదాలు అవి కూడా రెడీ చేసేస్తా. అన్నీ ఉన్నాయా? ఆగండి ఆగండి, నో నో కమింగ్ కమింగ్. ఉమ్మెత్త ఓకే, పాలవెల్లి కట్టడానికి కావాలి. ఇప్పుడు ఇంత పెద్ద అయితే పాలవెల్లి పడిపోద్దేమో, అంటే బరువుకి వెలగేనా అది? అంత వెలగ నేను ఎప్పుడు చూడలేదే. వెలగ మారేడా? మారేడు ఇది, అదే మారేడు. పెట్టు పెట్టు. ఏంట్రా నువ్వు ఉదయాన్నే ఫోన్ పండగ అన్నప్పుడు లే స్నానం చేయి. ఫోన్ దా, ఫోన్ తీసేసి స్నానం చేసి బ్రష్ చేసావా? ఎంతకి బ్రష్ చేసావా? స్నానం చేసేసి రెడీ. తినకూడదు పూజ అయ్యేంత వరకు లే. ఇది లాజిక్, ఇది కరెక్ట్ కాదు. కొంతమంది కాఫీ టీలైనా తాగుతారు కానీ నేను మంచినీళ్ళు కూడా తాగనండి. పూజ అంతా అయ్యేంత వరకు అంతవరకు వెయిట్ చేస్తాను అనమాట. మా ప్రభంజన్కి కూడా అది అలవాటు చేస్తున్నాను, పెద్ద అలవాటు అవ్వాలి కదా. ఎక్కడ అబద్ధం, నేను తాగలేదు, ఇందాకే తాగేవు కదా అంట. దా
రెడీ అవ్వు. నేను తడిగుడ్డ పెట్టేసి వీటిని కేజీలో పెట్టి తడిగుడ్డ పెడతా. ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. కేజ్ ఇది ఒక్కటి వింటావురా బుద్ధిగా. గుడ్ బాయ్ రా నువ్వు. బుద్ధి బంగారాలు. ఈ బుజ్జి బంగారాలు ఇది ఒక్కటి వింటాడు. ఈ కేజ్ అనేసరికి మంచం కిందకి పారిపోయాడు బోస్టర్ గాడు. కేజ్ ఏమమ్మా కేజ్లోకి వెళ్ళవా నువ్వు? ఇద్దరు చిన్ని బుజ్జి కేజీలో ఉండండి. తడిగుడ్డ పెట్టదాం. బాయ్. ఉండరా బాబు లేదు. ఏంట్రా బెదిరింపులు మమ్మల్ని. ఉండొస్తా తడిగుడ్డ పెట్టి. ఇది కూడా ఉమ్మెత్తేనా? ఓకే ఇది పెట్టు. రవి గారు దీంట్లో కూడా నాకు తెలిసి ఎంచుతున్నారేమో బాబు. ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని స్వీట్లు ఎంచుతారు కదా అలాగా. ఇవి బాగున్నాయా లేదా అవి కూడా టేస్ట్ చూస్తారేమో. ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదు. సీతాఫలం కాదు సీతాఫలంకి కార్డు ఉండేది పెట్టు. ఇప్పుడు అలా కాదు నా ఉద్దేశం ఏంటంటే మాది పాలవెల్లి కట్టాలి కదమ్మా. కట్టేలా ఉండాలి. అసలు వెలగపండు లేదు. నాకు వెలగపండు లేకపోతే ఎలాగా? మరి అన్నీ ఉన్నాయి అన్నావు నువ్వు. వెలగపండు అరటి పండ్ల వల్ల అక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు. అవి కూడా టేస్ట్ చూస్తారేమో. అవరే ఆగరా బాబు గోల. మా బోస్ట్ అసలు కేజీలో ఉండడండి. కానీ ఇలాంటి పండగలు అప్పుడు కంపల్సరీగా కేజీలో పెట్టాలి. అది తప్పే. కాకపోతే ఏంటి అని అంటే పండగలు అవి అప్పుడు మనం ఎంత శుద్ధిగా చేస్తాం అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఉద్దేశంతో అలాగా పూజ అయ్యేంత వరకు అవి అక్కడే ఉంటాయి. నేను ఈ తడిగుడ్డ పెట్టాక బయట ఒక చిన్న ముగ్గేస్తాను. ముగ్గేసి అప్పుడు స్నానంకి వెళ్ళి రెడీ అవుతా. మంచివి జిల్లేడు వెలగ ఏది కార్డు ఉందా చూడు. కార్డు కావాలి. మరి కార్డు లేకపోతే ఎలా కడతాను నేను పాలవెల్లికి? ఉన్నాయి ఆల్రెడీ పత్రి ఉందిలే. నువ్వు ఏదో సర్లే నీ ఆనందం కోసం నువ్వు బాధపడకూడదని తీసుకోవాలి నేను ఇంకా. ఏ రంగోలీ రంగోలీ ऐसा करना है. రంగోలీని తెలుగులో ముగ్గు బోల్తా హే. నాకు హిందీ రాదు, అమ్మాయికి తెలుగు రాదు. ఏదో మా కష్టాలు. ఆయన వచ్చేసరికి నేను రెడీ అవ్వలేదు అనుకోండి గోల్ చేస్తారు. వచ్చాడంటే పెద్ద తలనొప్పి. ఎలాగో ముగ్గు అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి రెడీ అయిపోతా. తొందరగా వెలక్కాయ అరటిపళ్ళు కూడా తీసుకురా. ప్రపంచం స్నానంకి ఇంకా వెళ్ళలేదా? సరే ఎంత ఏం చెప్పు. 100 ఆల్రెడీ నేను పత్రి తీసుకున్నా మళ్ళీ ఎంత తీసుకున్నా అంటుంది మా ఆవిడ. పట్టుకో నీదే చేంజ్ 500 చేంజ్ చెప్తుంది. ఫోన్పే చేయనా పోనీ. సో ఫైనల్లీ రెడీ అయిపోయాను. వర్క్ అయితే చేయించుకోలేదు. అంటే వర్క్ చేయించుకుందామని ఇచ్చాను కానీ సేమ్ కలర్ దొరకలేదంట. టైం పడుతుంది అన్నారు. సరే పూజకి మాత్రం పట్టు చీర కట్టుకోవాలి అని చెప్పి నేను ఈ చీర కట్టుకున్నా. లేదంటే ఆల్రెడీ వర్క్ చేసిన శారీ ఒకటి ఉంది. అది 30th ఈవెంట్కి కట్టుకుంటాను ఇక్కడ ఈవెంట్కి. సో ఇలా అయితే రెడీ అయిపోయా. అండ్ ఇంకొకటి శ్రీదేవి డ్రామా కంపెనీలో లిప్స్టిక్ పెట్టుకోను అని చెప్పా కదా. లిప్స్టిక్ పెట్టుకోను అంటే కంప్లీట్గా పెట్టుకోను అని కాదు. ఇంట్లోని లేదా ఊరికే చిన్న షాప్కి వెళ్ళినా నేను లిప్స్టిక్ పెట్టుకొని వెళ్తా. ఫ్రెండ్స్ దగ్గరికి కింద వాకింగ్కి వెళ్ళినా లిప్స్టిక్ పెట్టుకొని వెళ్తా. అలాగా పెట్టుకోను అని చెప్పి ఈరోజు కూడా పెట్టుకోలేదు పూజకి. యాప్లో ఒకటి ఇది ఒకటి పెట్టమ్మా చాలు. అరటిపళ్ళు 2 పాలు కట్టడానికి. సరే 1/2 డజన్ ఇచ్చేయి. మా ప్రభంజన్ స్నానంకి వెళ్ళాడు. వాడి డ్రెస్కి కూడా పసుపు అది పెట్టేస్తా. అండ్ ప్రసాదాలు అవి చేసేస్తాను రవి గారు వచ్చే లోపల. సింపుల్గానే చేస్తున్నాను ఈసారి. ప్రస్తుతానికైతే కావాల్సినవన్నీ దొరికేసాయని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి మినిమం డెకరేషన్ అయినా చేసేసి పూజ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా 1 లోపు చేయాలి. 1:40 లోపు అది చేయాలని ఉంది. అది చూసుకుని చేయడమే. సాధారణంగా ఈ వర్షాల్లో వీటిలో ఏంటంటే చాలామంది కొంచెం లేటే అవ్వచ్చు. బట్ మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలిగితే చాలు. దాన్నే శ్రద్ధ భక్తులతో చేయాలంటారు కదా. అదైతే నేను నమ్ముతాను. Few moments later. ప్రభంజన్ నాన్న వచ్చినట్టున్నారు చూడు. వావ్ రెడీయా ప్రభంజన్? వెరీ గుడ్. అమ్మ రెడీయా? అమ్మ కూడా రెడీయానా అమ్మ? చలో అన్నీ తెచ్చా. త్వరగా స్నానం చేసేవా? ప్రసాదాలు అయిపోయి డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సరే నేను చేసి వస్తాను.
దద్దోజనం కలిపేస్తే నాకు అన్నీ అయిపోయినట్టే అనమాట. యాక్చువల్గా పులిహోరకి దద్దోజనంకి ఒకేసారి పోపు పెట్టా, అందుకని కొంచెం పసుపుగా వచ్చిందనమాట. సో దద్దోజనం కూడా అయిపోయాక ఈ లోపల రవి గారు రెడీ అయిపోతే డెకరేషన్ స్టార్ట్ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. ఏంటి రెడీ అయ్యానన్నా ఇదా? అవును. అస్సలు వాళ్ళ ఎందుకు బాగా కొత్త ప్యాంట్ షర్ట్ అన్నావు? ప్యాంట్ షర్ట్ ఉంది, ఇది కొత్తవే. నేను పూజ కోసం ఇలా రెడీ అయ్యాను. అందరు స్టైలీ రెడీ అవుతే నువ్వు ఇలా రెడీ అవుతావు. పూజ నేను కదా ఈరోజు. పంతులు గారు మొన్నటి వరలక్ష్మి వచ్చినట్టు రాలే కదా, ఇప్పుడు నేనే కదా చేయాలి. కాబట్టి ఈరోజు పూజ గెటప్ ఇది. తర్వాత ప్యాంట్ షర్ట్ నువ్వు చూస్తావు, కొత్త షర్ట్ అది. సరే, నువ్వు గుర్తుంది, నీకు కూడా గుర్తున్నాయి ఆ షర్ట్లు అవి కొన్నవి. తెలుసు నాకు. మరి అప్పుడు మనం బయటకు వెళ్తాం తర్వాత మన వినాయకుడు క్లబ్ హౌస్ చూడడానికి, అప్పుడు వేసుకుంటాను. సరే రెడీ చేసి. ఇది ఏంటిది? నా మెడ కట్టుకోవాలి ఇలాగా ట్రైబల్ లాగా? కాదే, Zumba hey, agumba hey, zumba hey, agumba hey. గడప గడప ఏమైనా ఉందా? ఇంత ఎలా గడప కడతా నాకు అర్థం కాదు. మరి మోసం కాదు ఇది. కరెక్ట్. నేను ఆల్రెడీ మామిడాకులు తెచ్చాను. నువ్వు ఇలాగ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే కొన్ని ఇలాగే వస్తాయి. నాకు తెలిసి ఇదే అయి ఉంటుంది. Hi go hey. నెక్లెస్ ట్రైబల్స్ మరి ఇవే కాదు, ఇవే నెక్లెస్ లాగా. ప్రభుజన్ బాగుంది లేదా? ఇప్పుడు ఆడి మెడకి అది వేసుకున్నాడు, నువ్వేనా అన్నావా? నేను ఇది వేసుకుని పూజ చేస్తాను. మరి ఎందుకు కొన్నావు ఇది? దేనికి పెడతాం? అరే దేనికి పెడతాం? ఇది చెప్పి నాకు అర్థం కాదు. కట్ అయిందా ఎక్కడ అంటే అది కూడా లేదు. డబ్బులు మోసం మోసం అంతా మోసం. ఇలాంటప్పుడే మనసు చాలా బాధగా ఉంటుందన్నా, తట్టుకోవడం చాలా కష్టం తెలుసా. జాగ్రత్త. అరే 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 కాదు, తీసి పెట్టి చెప్తాను. అది పెట్టేది అది అది పెట్టి చెప్తాను నేను. ఇదిగా కరెక్ట్గా పెట్టడానికి మాకు చిన్నప్పుడు ఈసీజీ టెస్ట్ ఉండేదిరా. ఏంటి తెలుసా, ఇలాగా తగలకుండా ఇలా తీసుకెళ్ళాలి అని, తగిలితే బీప్ అని వచ్చేది అనమాట. తెలుసా సుష్మా నీకు? సైన్స్ ఫేర్ అలాంటి వాటికి వెళ్తే తెలుస్తుంది మన స్పోర్ట్స్ కాకుండా. ఓకే, సో అందులో ఏంటంటే మన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. అంటే కరెక్ట్గా ఫోకస్ ఉందా లేదా అనేది, అలా కాన్సన్ట్రేషన్. అలాగా వీడిది అరే ఆ రాడ్ పెట్టడానికి ఆ గంట చేస్తున్నాడంటే ఫోకస్ లేదని అర్థం. ఒకేసారి అలా పెట్టేస్తే దిగదు, కొంచెం లేపు. అది ఆగు, అన్నీ ఒకేసారి పెట్టాలి. చాలు. ఓకే కదా ప్రొవిజన్? ఆ మాస్క్ ఎందుకు చిరాగ్గాను? స్టైల్ అంటే స్టైల్ ఈ టైంలో స్టైల్ ఏంటి? ట్రెడిషనల్గా ఉండే అతిథి అవన్నీ కుక్కలు తిరిగిన ఇదిలాగా కుక్కలు ఎత్తుకు ఎలక. ఓకే ఓకే, ఎలకనుకోవాలా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మరి ఎలకైతే పోయినా క్యాప్ అయినా తీసేయి కనీసం. సేమ్ అమ్మాయిలాగా ఉన్నావు. ఏంటి దొంగలాగా ఉన్నావు ఇప్పుడు. సరే కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అక్కడ ఈ కాయలు వెలగపండు ఉంటాయి, అవి ఇచ్చేస్తే పాలవెలు కట్టేస్తే మనకి పూజ స్టార్ట్ చేద్దాం. సో మేమైతే డెకరేషన్ అంటే ఉన్నంతలో చేసామండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చేసే కొద్దీ మరీ క్లమ్జీగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు అందరినీ వచ్చి రండి బాబు రండి మా ఇంట్లో డెకరేషన్ చూడండి అని చెప్పం. కాబట్టి మా ఆనందం కోసం అంటే మరీ వినాయకుడు మరీ సింపుల్గా కాకుండా అరే చేయలేదేంటి అనిపించకుండా ఉన్న దాంట్లో చేసుకున్నాం అనమాట. చక్కగా అన్నీ ఇంట్లో ఉన్నవే, పెద్దగా కొన్నవి కాదు. ఇదేంటిది ఉమ్మెత్తికాయ నేను తెచ్చాను కదా, నేను వెళ్ళి వర్షంలో అక్కడ కష్టపడి తెచ్చానండి. ఎంత కష్టం, మ్యాన్ హోల్స్, పాట్ హోల్స్, బురద అన్నీ దాటుకుని ఇంత కష్టం ఏమంటారు అంత కష్టాన్ని కూడా భరించి తెస్తే ఆన్లైన్లో తెచ్చినాడు. అది ఒక్క కాయ. ఎందుకు చెప్పి పని ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. యాక్చువల్గా అండి నాకు చిన్నప్పటి నుంచి, మరి రవి గారికి తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వినాయక చవితి అప్పుడు మా అమ్మ నాన్న నా చేతి ఇలాగా చక్కగా అన్నీ రెడీ చేయించి వినాయకుడికి పూజ చేయించేవారు అనమాట. అందుకని నాకు డెకరేషన్ ఇష్టం. దీంట్లో సింపుల్గా చేశారు బట్ బాగుంది. సింపుల్గా ఏంటి ఉన్నంత అంటే మాకు ఇదే గ్రాండ్. సింపుల్గా ఇన్ ద సెన్స్
ఊరికే ఏదో మండపం తయారు చేస్తే వినాయకుడికి మండపంలో పెడితే బాగుంటుంది అన్న ఫీలింగ్తో ఇలా తయారు చేసాం. ఎస్, మిగతా అన్ని పూజ ఐటమ్స్ అన్ని పెట్టడం కామన్ కాబట్టి. ఇంకా ఇది వచ్చేసి మేము సికింద్రాబాద్ ఏదో జనరల్ బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్న వ్లాగ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ది. ఎవరో అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్ లో, సో అందుకని మీకు ఎవరికైనా కొనుక్కోవాలంటే అక్కడ అడిగి మరి యాపిల్ తొడిమితో తీసుకున్నాను, తొడిమి ఉడిపింది. సర్లే, ఇంకోటి ఉందా? నేను ఇలా చుట్టేస్తాను, ఇంకేం చేస్తాను. లేంటే ఓ పని చెయ్యి, పిన్నిస్ తీసురా. మరి ఏం చేయాలి, మిగతా కడదాం, టైం వేస్ట్ అయిపోతుంది నాకు, రావాలి. మరి ఇది ఎక్కడ పెట్టమంటావు? ఇదా, ఇది కడితే మొత్తం ఊడిపోగలరా నాకు తెలిసి. ఎంత ఇదేంటి తెలుసు? ఇది తెలుసు. ఏంటి? ఏమో మారేడు కాయ. చూసి ఎంత పెద్ద మారేడుకాయ. మారేడుకాయ దబ్బకాయ కాదు, దబ్బకాయ అనేది ఆరెంజ్, నారింజ. ఇప్పుడు వినాయకుడికి ఏంటి ఇవన్నీ ఎందుకు పెడతాం? ఒక అడవిలో మంచి అంటే ఎలిఫెంట్ టైప్ కదా వినాయకుడు, ఎలిఫెంట్ దేవుడు కదా. సో తినడానికి వీలుగా పళ్ళు అన్నీ ఏర్పాటు చేసినట్టు పెడతాం. ఈ పైన కడితే ఏంటి, ముందు పెడితే ఏంటి? ముందే పెట్టద్దాం. పైనుంచి విగ్రహం మీద పెడితే విగ్రహం అనవసరంగా ఇరిగిపోదు. అది వదిలేసి నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నువ్వు అన్నావు కదా వినాయకుడికి అంటే ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఇష్టం, అడవిలో ఉండడం ఇష్టం అని లాస్ట్ ఇయర్ కూడా చెప్పావు. మరి ఇవన్నీ తెంపేస్తే మరి అడవిని మనం నాశనం చేస్తున్నట్టు కదా. ఇప్పుడు మనం అన్నం తినాలన్నా వరి పంటను కొయ్యాలి, మనం ఈ పండు తినాలన్నా మనకైనా సరే మనం కోస్తాం. ఓకే, అవే ఎక్కువ అయిపోయాయి అనుకో, ఏదైనా సరే అతి సర్వత్ర వర్జేత్ అని ఏదైనా ఎక్కువ అయిపోయింది అనుకో మంచిది కాదు. డార్విన్ సిద్ధాంతం అనొచ్చు, ఏదైనా సైకిల్ అవ్వచ్చు. మేకలు ఎక్కువ అయిపోతే గడ్డి తక్కువ అయిపోద్ది. ఓకే, అందుకని మేకలు చంపడానికి పూలు ఉంటుంది. ఇలాగా ఒకదానికొకటి ఉంటాయి. అలాగా అక్కడున్న ఎలిఫెంట్స్కి ఉండగా మిగిలినవి మాత్రం ఇలా కట్ చేస్తున్నాం. పైగా ఏంటి, దేవుడి పేరు చెప్పి మనం తినేవే కదా ఇవన్నీ కూడా. ఉమ్మెత్త ఇవి మ్యాక్సిమం మనం తినాం, ఉమ్మెత్తకాయలు. బట్ దాంతో కూడా ఆయిల్ తీయడం ఇలాంటివి చాలా ఉంటాయి, మంచి ఉంటాయి. ఉమ్మెత్తకాయతో ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి. అంటే మనకి కరెక్ట్గా దాని తయారీ తెలియకపోవచ్చు కానీ ఉన్నాయి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒకటి ముందు పెట్టద్దాం, ఇలాగ ప్రసాదం లాగా ఏదో పైన పెడదామా, ట్రై చేద్దామా. కట్టచ్చు, గట్టిగానే ఉంటుంది. కట్టే నేను అందుకే తాడు ఎక్కువ పెట్టా. ఫస్ట్ టైం ఇది గట్టిది పెడదాం. ఏం కాయ అన్నావు? అది వెలక్కాయ, మారేడుకాయ. మారేడుకాయ. అమ్మా జబ్బులు పట్టిరా బాబు. తల్లి అంటే మదర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఒక ఇది ఉందంట, అమ్మ ఇంకెప్పుడు పిల్లల్ని కనకూడదురా అంటారంట. డెలివరీ టైంలో మళ్ళీ పిల్లల్ని కంటారు. అలాగే ఇలాంటి పూజలు డెకరేషన్ అప్పుడు ఈసారి చాలరా మళ్ళీ మనకు పూజలు వద్దు అనిపిస్తుంటుంది, మళ్ళీ చేస్తుంటాం. 6 సంవత్సరాలుగా ఇదే రిపీట్. 3 సంవత్సరాలు అంటే మన బ్లాగ్స్ విషయంలో. ఓకే, ఇది మామూలుగా కూడా చేసేవాళ్ళం మనం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంటుంది మండపాలు చేయడం, ఇదంతా కూడా అంటే కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజుకి కష్టం అనిపిస్తుంది కానీ అంతా అయిన తర్వాత అది మర్చిపోతాం కష్టాన్ని. ఓకే చలో పూజ స్టార్ట్ చేద్దాం రండి. మొత్తం గ్రీన్ ఉండి పైన రెడ్ బాగుంది. ఓకే సరే ఎలా ఉంచుద్దాం, ఇంకా బియ్యం కింద ఉన్నట్టే కదా. ఓకే వినాయకుడు విగ్రహం తెచ్చేద్దామా? ఓకే చలో ప్రభంజన్. అదేంట్రా అలా తెస్తున్నా? నేనే చెప్పా నాన్నకి బాగా కింద పెట్టుకు. నాన్నకి ఇదండి మేము తెచ్చిన వినాయకుడు. అంటే నిన్న కరెక్ట్గా కనిపించిందో లేదో తెలియదు, బ్లాగ్లో చీకట్లో చేశాం కాబట్టి ఏదో ఉన్నంతలో వాడికి నచ్చింది కదా, మా వాడికి నచ్చిందని తీసుకున్నాం అనమాట. ఇంకా మేము మా వినాయకుడిని ప్రతిష్ఠ చేసి పూజ స్టార్ట్ చేస్తాం. ఓకే చలో చలో అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? స్వీట్లు సుష్మా, స్వీట్లు పెట్టలేదు. ఇస్తాను. ఎప్పుడు పెడతావు? ఉన్నాయి ప్రసాదాలే రెడీ చేశాను. స్వీట్లు ఎందుకు, ఎవరో చేసినవి నేను ఫ్రెష్గా ప్రసాదాలు చేశాను. కాదు మరి నేను కొన్నది ఎందుకు కొన్నాను? మరి మీరు తినడానికి. మేము తిన్నానని కాదు, అవి కూడా పెట్టచ్చు, పెట్టాలి కూడా. పెట్టచ్చు, పెట్టాలి. నువ్వు తీసుకునే తప్పేం లేదు, అది అలాగే పెడతారు కూడా. వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు, నీ ప్రసాదంతో పాటు అవి కూడా పెట్టు. సరే జై 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 గణేశ.
నీ బుక్స్ తీసుకురా. ఓకే, నా ల్యాప్టాప్ తీసుకొస్తాను. అవి పెట్టేగానే ఇంకా సుష్మా నీ మేకప్ బ్యాగ్ ఏమైనా ఉంటుంది తెచ్చిస్తే అవి పెట్టగానే ఇంకా పూజ స్టార్ట్. బ్యాగ్ కింద పెట్టచ్చా? ఆకు మీద ఉంటే కింద కాదు, ఓకే. అందుకే ఆకు వేసాం కదా, అది బుక్స్ పెట్టేస్తాను. ఆకులో అన్నం తింటావా అంటే అన్నం కింద పెట్టినట్టు. అరే ఏమన్నా లాజిక్ మాట్లాడుతున్నావు? బుక్స్ ఏంట్రా బాల్? వాళ్ళేంటి? ఓహో, అది ఎక్కడెక్కడ మురుకులో తీసింది ఉంటుంది. పక్కన పెట్టు ల్యాప్టాప్ ఇక్కడ దగ్గరలో పెట్టు. ల్యాప్టాప్ మీద పెట్టాలేంట్రా? ఇక్కడ పెట్టి ఇక్కడ అది ఇలాగ నేల మీద ఉండేది ఇక్కడ. ఎస్, అంటే ఆకుకి టచ్ అవ్వాలి బాల్. టచ్ అయ్యింది. ఓకే, అయిందా లేదా? సరే నా ల్యాప్టాప్ మీద పెట్టు, కొన్ని పర్లేదు. ఆకుకి టచ్ అవ్వకపోయినా ఏం కాదురా. ఓకే వాడి ఫుట్బాల్ మిస్ అవ్వకూడదు. మనం ఆడకపోయినా పర్వాలేదు, అది ప్రొఫెషన్ రా. అంటే మనకి దానివల్ల ఎర్నింగ్ ఇలాగా మంచి చదువు రావాలి ఇలా. ఓకే, వీటికి మంచి ఫుట్బాల్ రావాలి అంతేనా? ఫుట్బాలర్ అయ్యి డబ్బులు సంపాదించాలి. ఫుట్బాల్ అవుతావు నువ్వు అసలు? ప్రాక్టీస్కి వెళ్తున్నావా? ఇది యాక్యురేట్ ప్రాక్టీస్. సరే, అందుకే లోపల పెట్టద్దాం అయితే. దా కమాన్. స్వామివారు మంచి స్టైలింగ్ పోజ్లో వచ్చారు మా ఇంటికి కదరా. అందుకే మా ప్రపంచం కూడా స్టైలింగ్ దీంట్లో బ్యాండ్ వేసుకుని తయారయ్యాడు. బొట్టు పెట్టుకోండి ఫస్ట్. దా అలా కాదురా, ఆచరణ అంటే తాగాలి. ఇప్పటికి ఇన్ని పూజలు చేసావు, ఇన్నిసార్లు చెప్పిందే చెప్పాలా నీకు? సరే, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ. కళ్ళకద్దుకొని నాకు ఇక్కడ లేదు, కొంచెం అంతే. మళ్ళీ చెయ్యి సరిగ్గా, కడుపు చెయ్యి. ఈసారి వేసే 3 తాగు. ఓకే, స్ట్రైట్గా కూర్చొని నడుము స్ట్రైట్గా పెట్టి కూర్చొని దండం పెట్టుకోవాలి. ఎడమ చేతితో కుడి చేతిని బోర్లించి కుడి తొడపై 2 చేతిని ఉంచి. ఓకే, ఇప్పుడు చెప్పేది సంకల్ప ముద్ర అంటది. ఇది మనం ఎప్పుడు చేయలేదు మనం, అంటే ఏదో ముద్రలు అన్నీ వాడడం కదా, సరిగ్గా రాస్తుంది. కొంచెం ముందుగా ఈరోజు పూజ పెద్ద నువ్వే, అటు ఇటు చూడాలు తిరగడాలు చేయకు, కాన్సన్ట్రేట్. పూజ అంతా నువ్వే చేయాలి. విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. నాన్న చేయిస్తారో నువ్వు చేయాలి. చిన్నపిల్లలు చేస్తే వినాయకుడికి ఇష్టం. ఏం మాట్లాడమంటారండి మీరు ఇంత షాక్ ఇచ్చాక? శ్రీ దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ అదేంటంటే పెట్టంటే అలా పెట్టేస్తాం అన్నట్టు కాదు. అదేనా సరే అన్నట్టు కాదు. అంటే ఇప్పుడు వినాయకుడు వచ్చారు, మనం ఒక మనిషిని ఎలా గౌరవించాలి, ఎలా అంటే వాళ్ళు ఆనందంగా ఉండేలా చెయ్యాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా నాలా ఉన్నోళ్ళ కన్నా భజన చేసే వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుతుంది అనమాట. ఆ భజనని నేర్పిస్తున్నారు పూజల ద్వారా. అర్థమైందా? భజన చేయండి రా అని. నేనేమో పూజలు చేస్తాను, భజన చేయను బయట. అందుకని ఏం సుష్మా సరిగ్గా అంటే ఎదుటి వాళ్ళని గౌరవించి వాళ్ళు ఆనందంగా ఉండేలాగా అన్నీ అందిస్తే, బట్టలు ఇవ్వడము, పూలు ఇవ్వడము, లేకపోతే స్నానం చేసేలాగా టవల్ ఇవ్వడము, లేదా ప్రసాదాలు పెట్టడం, బాగా తినడానికి తేనె ఇవ్వడం, ఇలా రకరకాల వాళ్ళు ఆనందపరిచేలాగా డ్యాన్సులు అన్నీ చేస్తే వాళ్ళు ఆనందించి వరాలు ఇస్తారు అనేది కాన్సెప్ట్. ఓకే, నేను పూజలన్నీ చేస్తాను, కాన్సెప్ట్లో మిస్ అయింది ఏంటంటే ఈ భజన అందరి దగ్గర చేయలేకపోతున్నాను. ఓకే, అట్లీస్ట్ నువ్వైనా నేర్చుకో. ఓకేనా? గౌరవంగా నవ్వుతూ చెయ్యి. ఓకే, అదేందా
నెక్స్ట్ యజ్ఞోపవీతం రెడీ చేసుకుని ఇది యజ్ఞోపవీతం సమర్పయామి 2 చేతులతో ఇలా పెట్టి అక్కడ యజ్ఞోపవీతం అంటే ఇలా వేసుకుంటారు అనమాట. అది వేసినట్టుగా దాని చుట్టూ ఓకే. ఎస్ వెరీ గుడ్. పాదౌ పూజయామి. ఏంటి స్మెల్? జిల్లేడు అలాగే ఉంటుందమ్మా, దాని చాలా మంచిది జిల్లేడు. కాకపోతే అది డైరెక్ట్గా తినేస్తానంటే కాదు, అది మళ్ళీ పాయిజన్ లాగా కూడా వర్కౌట్ అవుతుంది. డైరెక్ట్గా చేయడం కాదు, దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని డైరెక్ట్గా చేసుకోవడం కాదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని బట్టి చేయాలి. ఓకే, అది పెద్దవాళ్ళు చెప్పేటట్టుగా. అది తర్వాత చెప్దాం. అందుకోసం పత్రి వేయాలి. పత్రి వేద్దాం. ఏకవింశతి పత్రి పూజ అన్నాం కదా. ఇప్పుడు నేను పూజ ఆమె అన్నప్పుడు ఏదైనా వేసుకో. ఇందులో రకరకాలు ఉంటాయి. మాచి పత్రం, బృహతీ పత్రం, బెలవ పత్రం, దుర్వాయుగ్మం, ఇలా అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మాచి పత్రం అంటే నేను ఇప్పుడు గూగుల్లో ఇమేజ్ చూస్తే నాకు ఇలా వచ్చింది, అంటే ఇది. ఓకే, నెక్స్ట్ బృహతీ పత్రం టేక్ లా ఉంది. ఏది అలాగే అనుకుంటాను. బిల్వ పత్రం అంటే 3 ఆకులు ఉంటాయి రా, మారేడు నాకు తెలుసు. ఎక్కడ ఉంది? కులోపేతం సుగంధ సుగుణోహరం. నీరాజం మయా దత్తం. పూర్వాయుష్మేన పూజయామి. ఏది కొడతారా? నేను కొడతా. ఎందుకంటే ప్లేస్ పెట్టుకుంటావా? ఈ టవల్ కింద పెట్టు, నేను టైల్స్ ఇరిగిపోతాయి. వెయిట్, టవల్ కింద టవల్ పెట్టు, గ్లాస్ ఎందులో అంటే ఇదిగో చూసుకో, వేళ్ళవి దూరంగా ఉండాలి పైన. ఇక ఈ వేలు చూడు, ఒకవేళ తగిలిన వేలు వస్తుందా? రాదు. రాదు చూడు, అంతవరకు అలా చూసుకో. ఒక వేలు కిందకి వెళ్ళకూడదు. ఎస్ వేలు జాగ్రత్త. గుడ్. ఈ ఎడ్జ్లో కొడుతున్నావు, సెంటర్లో కొట్టు. వెరీ గుడ్. పర్లే. ఓకే ఆగి ముందు తీసేస్తానండి, ఇదంతా తుల్లిపోతుంది. సినిమాల్లో కొట్టినట్టు కొట్టావు, దబ్బని మళ్ళీ కొట్టది. మొత్తం వాడి పేరంతా రాస్తున్నాడండి, ప్రభంజన్ అని. మొత్తం ఏ స్మైల్ ఇచ్చింది ఇలాగా. మధ్యలో కొబ్బరి పువ్వు అని ఉంటుంది. మనసులో ఏదైనా అనుకుని కొట్టినప్పుడు కొబ్బరి పువ్వు వస్తే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని అనుకుంటారు. మరి అమ్మక ఉంచాలి కదా కొంచెమైనా. ఉందా అసలు అందులో కొంచెమైనా? ఒక్క చుక్క ప్రభంజన్ ప్రసాదం. అమ్మాయా ప్రసాదం అయితే తిన్నాము, స్వీట్లన్నీ పక్కన పెట్టాము, ఎందుకంటే డస్ట్ అది పడకుండా. ఒకసారి నేను చేయి కడుక్కుంటాను. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, మా ప్రభంజన్ మర్చిపోయాడు. అది నేర్పించాలి వాడికి. అది ఇప్పుడు చేసి చూపిస్తాను. చేయి కడుక్కొస్తాను. ఏంటి వాడి ఉద్దేశం ఏంటంటే నేను చేయి కడుక్కున్నాను, ఓహో చేయి కడుక్కోవడమే ఇంపార్టెంట్ విషయం అనుకుంటున్నాడు. కడుక్కుంటారా? తొందరరా, చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి ఎత్తడం అని తర్వాత ఎవరైనా ఒక పూజారి పూజ చేసినప్పుడు దక్షిణ తాంబూలాలతో వాళ్ళకి ఇచ్చి సన్మానించి అవన్నీ చేయడం ఉంటుంది. నీకు నేను పూజ చేశాను కదా, కాబట్టి నా కాళ్ళ దండం పెట్టి డబ్బులు ఇచ్చి. దాచుకుంటున్నావు కదా, మేము ఇచ్చినవన్నీ కొంచెం కొంచెం అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వాడేస్తున్నా అని చెప్పి పక్కన ఎక్కడ పెడుతున్నావు కదా, ఆ డబ్బులు ఇవ్వు. నాకేం తెలుసు మరి ఎలాగ మిగతా అక్కడ షాప్లకి వెళ్ళి అన్ని కొనుక్కుని అందరికి ఇస్తున్నావు అంట కదా. ఎలా కొన్నావు? డబ్బులతోనే కదా. ముందు దండం అయితే పెట్టు, అక్షింతలు లేచి అక్షింతలు తీసుకు కొంచెం దండం పెట్టు. నా మీద వేస్తారంట. రా దండం పెట్టు, దండం పెట్టురా, కొంచెం మనస్ఫూర్తిగా పెట్టురా. అదే నేర్పించాను పూజలో. మంచిగా ఉన్నాను నేను అంతే.
ఇంకా ఎందుకంటే చదువు అన్నావు అనుకో వేరేది రాకపోవచ్చు, డబ్బు అన్నావు అనుకో చదువు రాకపోవచ్చు, ఇలా ఇలా రకరకాలు ఉంటాయి. మంచిగా అన్నింటికి అన్ని చదువు రాకపోతే డబ్బు వస్తుంది. ఏమండో ఇది విన్నారా? డబ్బు చదువు రాకుండా డబ్బు వస్తే డబ్బు అనాలంట. ఓకే బాగా డబ్బులు సంపాదించరా అన్న. అమ్మ కూడా దండం పెట్టి అమ్మ అమ్మ పూజ చెప్తే ఈరోజు అయినట్టే పూజ. మా దండం అయితే పెట్టే నా వల్లే కంది కదా పొట్టలో మోసి నేను బయటికి తీసుకొచ్చాను, నీ వల్ల లావ్ అయ్యాను. బాబు మీరు ఇంకా లేట్ చేసి అక్కడ పోస్టర్ ఏడుస్తాడు, ఆ నుసుపురుగులన్నీ వచ్చి మన ప్రసాదాలు తినేస్తాయి. గౌరవంగా ఇష్టంగా పెట్టు. ఓకే వెరీ గుడ్. సో మా ఇంటి గణపతి పూజ అయితే అయిపోయిందన్నమాట, ప్రసాదాలు కూడా తినేసాము. సో మా సొసైటీలో కూడా గణపతి పూజ చేశారు. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అండ్ అక్కడ ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవి ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వెళ్ళి చెయ్యాలి. ఆవిడ నేను అసలు కొత్త బట్టలు కొనుక్కోలేదు, నా దగ్గర లేవు అన్నట్టు అంది కదా. చూడండి ఈ షర్ట్ మీరు టోటల్గా ఈ షర్ట్ మీరు మా సుష్మా కిరణ్ ఛానల్లో ఈ 6 సంవత్సరాలు ఎప్పుడైనా చూస్తుంటే చూసే వ్లాగ్ చేసాము అనుకోండి, నేను వేసుకుని చూస్తుంటే ఐ మీన్ ఇలాగా వ్లాగులు ట్రస్ట్కి ట్రైల్కి వేసుకున్నట్టు కాదు, ఎందుకంటే ట్రైల్కి నేను షాప్లో వేసుకున్నాను కాబట్టి అది చూసి ఉండొచ్చేమో. కాబట్టి చూస్తుంటే అప్పుడు నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను అనమాట. ఇప్పుడు మీరు అన్ని వ్లాగులు చూస్తారేమో అయితే చూడండి మంచిదే కదా. సరే ఇంతవరకు నాకు తెలిసి అయితే వేసుకోలేదు. ఆ షర్ట్ కొని 2.5 సంవత్సరాలు అవుతుంది, అవునా కదా? మళ్ళీ అది చెప్పాలి ఎన్ని సంవత్సరాలు, కొత్తదా కాదా ఫస్ట్ చెప్పు. అందుకే అప్పుడు లావు ఉండేవారు, ఇప్పుడు సన్నమయ్యారు. పొడపక్కల సన్నమయ్యానంటే అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎస్ ఐఎమ్ డైట్, నా డైట్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ సుష్మా కిరణ్. ఒకసారి రా, అక్కడికి వచ్చి వెళ్ళిపోదు కదా ప్రపంచం, నేను కాలుతోనే ఆడుతు కదా. రవి రాడంట. ప్రపంచం ఫస్ట్ ఇలా వచ్చేసి వెళ్ళు రా. సొసైటీలో గణపతిని కూడా దర్శనం చేసేసుకున్నాము. అంటే యాజ్ యూజువల్గా మన ఇంట్లో పూజ, మన వీధిలో పూజ, మన ఊర్లో పూజ ఇలా చూస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అలాగే ఇప్పుడు కూడా మా ఇంట్లో పూజ, మా సొసైటీ పూజ చూస్తేనే మా ఇంటి వినాయక చవితి కంప్లీట్ అయినట్టు. కాబట్టి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాం. ఆ ఎండ్ చెప్పడానికి మా ప్రపంచం కూడా లేడు, ఎందుకంటే మధ్యలోనే వెళ్ళిపోయాడు వాడు ఆడుకోవడానికి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.